Morning. I'm fine. So యాక్చువల్‌గా ఆహ్, యాహ్! వి వర్ దేర్ హియర్ ఇక్కడున్నాం మనం యాక్చువల్‌గా. సో కొన్ని టర్మ్స్ మనకు తెలియాలి. కొన్ని టర్మ్స్ మనకి ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ ది ఇండియన్ పాలిటీ ఉంటాయి. సో మనకు ఖచ్చితంగా తెలియాలి. అఫీషియల్ క్లోజింగ్ అండ్ అఫీషియల్ క్లోజింగ్ కొన్ని కొన్ని పదాలు మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? యాక్చువల్‌గా ఉన్న క్యామ్ యాక్చువల్‌గా ఇది నేను ల్యాప్‌టాప్ క్యామ్ వాడుతున్నానండి. సో పాత క్యామ్ ఏదైతే ఉందో అది అంత అంటే అది డిటెక్ట్ కావట్లేదు. సో అందువల్ల న్యూ క్యామ్ ఒకటి ఆర్డర్ చేశాను. అది రావటానికి ఒక 3 డేస్ పడుతుంది. ఇప్పుడు వాయిస్, విజువల్ 2 క్లియర్ గానే ఉన్నాయిగా? విజువల్ గూడా క్లియర్ గానే ఉందిగా ఇప్పుడు? ఐ థింక్ విజువల్ గూడా క్లియర్ గానే ఉందిగా? రైట్. రైట్. సో, సమాన్ అంటే ఏంటి? అడ్జర్న్ అంటే ఏంటి? ప్రొరోగ్ అంటే ఏంటి? వీటి గురించి మనం తెలుసుకోవాలి. సమాన్ అంటే ఏంటి? అడ్జర్న్ అంటే ఏంటి? ప్రొరోగ్ అంటే ఏంటి? సమాన్ సమావేశపరచడం, అడ్జర్న్ వాయిదా, ప్రొరోగ్ అంటే ఏంటి సార్ ఇంతేనా? గుర్తుపెట్టుకోండి. పార్లమెంట్ సమావేశపరచడానికి రాష్ట్రపతి గారికి అధికారం ఉంది. సమావేశపరచడం అంటే ఏంటి సార్? సమావేశపరచడం అంటే పలానా తేదీ నుంచి పార్లమెంట్ స్టార్ట్ అవుతోంది. సభ్యులందరూ రండి అని చెప్పి రాష్ట్రపతి గారు అధికారికంగా ప్రతి సభ్యుడికి ఒక లేఖ రాస్తారు. ఆ లేఖ ద్వారా ప్రతి సభ్యుడు సమాచారం తెలుసుకొని సభా సమావేశాలకు అటెండ్ అవుతారు. సో ఇట్ ఈస్ అఫీషియల్ కమ్యూనికేషన్ which is done by honorable president who have the legislative power to summon the house on a particular date as recommended by the honorable prime minister. ప్రధానమంత్రి గారి సిఫార్సుల మేరకు రాష్ట్రపతి గారు ఒక తేదీ నుంచి సమావేశపరుస్తారు. ఆ తేదీ నుంచి సభా సమావేశాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. అది సమానింగ్. అంటే సమన్ అంటే అఫీషియల్ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్. ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట అన్నారు సార్. అఫీషియల్ స్టార్టింగ్ ఆఫ్ ద సెషన్స్ అండ్ సిట్టింగ్ అన్నారు. అంటే సెషన్ అంటే ఏంటి? సిట్టింగ్ అంటే ఏంటి? అంటే సెషన్ అంటే సమావేశాలు అన్నారు. ఓకే. సిట్టింగ్ అంటే ఇప్పుడు మీ కాలేజ్ ఉంది. మీ కాలేజ్ ఉంది. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇంగ్లీష్ ఆల్సో. డు నాట్ వరీ. ఐల్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. ఫస్ట్ లెట్ మీ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ తెలుగు. దెన్ ఆఫ్టర్ ఐ ఎక్స్‌ప్లెయిన్ ఇంగ్లీష్ ఆల్సో. మీ కాలేజ్ ఉంది. మీ కాలేజ్‌లో ఒక 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 సెమిస్టర్ అనుకోండి. సెమిస్టర్ మొత్తం సెషన్ అనుకుంటే, సెమిస్టర్‌లో ఒక ఫస్ట్ సెమిస్టరో, సెకండ్ సెమిస్టరో ఉంది. సో, అందులో ఒక సెమ్‌లో ఒక పర్టిక్యులర్ డే అది సిట్టింగ్ అవుతుంది. అంటే ఆ సెషన్ మొత్తాన్ని సెమిస్టర్ అనుకుంటే, దాంట్లో డిసెంబర్ 29థ్ ఒక సిట్టింగ్. డిసెంబర్ 30థ్ ఒక సిట్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంటు సమావేశాలు ఎలా జరుగుతాయంటే, బడ్జెట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు, శీతాకాల సమావేశాలు అని జరుగుతాయి. సమావేశం మొత్తాన్ని కూడా బడ్జెట్ సమావేశమనో, లేదు శీతాకాల సమావేశాలనో, లేదు వర్షాకాల సమావేశాలనో పిలుస్తారు. దాంట్లో ఒక తేదీ ఉంటది చూసారా? పలానా డిసెంబర్ 15 అది సిట్టింగ్. అది సిట్టింగ్. సో సెషన్ ఎంటైర్ సిట్టింగ్ ఎ పర్టిక్యులర్ డే. సెషన్ ఎంటైర్లీ. సో if there are two sessions in a year or there are three sessions currently in a year, we call it as budget session, rainy session and winter session. You have three sessions in a year: budget, rainy and winter. Of these three sessions ఈ మూడు సెషన్స్లలో budget on a particular day of a budget, say like if budget session starts on Jan 31st, budget sessions every year starts on Jan 31st.
which means within next 1 month we will have another session of parliament. Jan 31st is the opening day of the budget session, and on that day itself economic survey is introduced. So Jan 31st to Feb 15th or Feb 8th, like this we will continue the sessions. Of these total days, a particular day like February 2nd is a sitting, February 3rd is sitting, entire that is called a session, a particular day is called sitting, entire that day is called session, a particular day is called sitting. I think you got it. I think you got it. Okay, okay, no problem. No problem. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఐ థింక్ క్లియర్ కదా? డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఐ థింక్ ఇట్స్ క్లియర్. Fine. Okay, no problem. I'll explain once. And see, we have 3 sessions right now: budget session, rainy session, and winter session. Of these 3 sessions, ఈ 3 sessionsలలో ఒక దానిని ఒక తేదీని కనుక తీసుకుంటే, like budget session starts on Jan 31st. So on a particular day, Jan 31st, we call it as sitting. February 2nd, we call it as sitting. A particular day of a session is called as sitting. A particular day of a session is called as sitting. ఆ సమావేశాల్లోని ఒక పర్టిక్యులర్ డేని సిట్టింగ్తో మనం పిలుస్తాం. సిట్టింగ్తో మనం పిలుస్తాం. రైట్ సార్? వన్
ఏం లేదు, పవర్ కట్ మళ్ళీ వచ్చేసింది. రైట్. సో సెషన్ అంటే ఐ థింక్ క్లియర్ వచ్చినట్లుంది. సెషన్ అంటే అడ్జర్న్, వాయిదా, ప్రొరోగ్, ఒఫీషియల్ క్లోజింగ్ ఆఫ్ ద హౌస్. సార్ ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలి నేను ఇక్కడ మీకు. సమావేశపరుస్తున్నప్పుడు, సెషన్స్ జరుగుతున్నప్పుడు మనకిక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, రేపు జనవరి 31 సెషన్ ఓపెనింగ్ అంటున్నారు కదా సార్. అదెందుకు అంత కాన్ఫిడెంట్‌గా ఎలా చెప్తున్నారు? జాన్ 31 అఫీషియల్ ఓపెనింగ్ ఆఫ్ ద సెషన్స్ అని ఎలా చెప్తున్నారు అని మీకు డౌట్ రావచ్చు. ప్రతి సంవత్సరం కూడా జనవరి 31 తారీఖు ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 తారీఖున బడ్జెట్. జనవరి 31 తారీఖున ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 తారీఖున బడ్జెట్ ఉంది మనకి. జనవరి 31 ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 బడ్జెట్. ఈ తేదీలో మార్పులు లేవు. దిస్ ఇస్ ఫిక్స్. ఇది మారదు. జనవరి 31 ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 బడ్జెట్. అందువల్ల జనవరి 31 సమావేశాలు స్టార్ట్ అవుతాయి. ఆ జనవరి 31 రోజునే రాష్ట్రపతి గారి అఫీషియల్ అడ్రస్ ఉంటుంది. ఏంటి సార్ ఇంకొకసారి చెప్పండి. రాష్ట్రపతి గారి అఫీషియల్ అడ్రస్సా? అవును. అదెందుకు సార్? ప్రతి సంవత్సరం సమావేశాల మొదటి సమావేశం రోజున రాష్ట్రపతి గారు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం సమావేశాల మొదటి రోజున ఆ రాష్ట్రపతి గారు సభని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం సమావేశాల మొదటి రోజున రాష్ట్రపతి గారు సభా సమావేశాలని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రతి సంవత్సరం అన్నాను. అంటే ప్రతి జనవరి 31. అంటే సార్ ఆ డేట్ మారదా? మారదు. 31 జాన్ ఇస్ ద డేట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్స్. ఎవ్రీ ఇయర్ మీరు లాస్ట్ ఇయర్ చెక్ చేసుకోండి, అంతకుముందు చెక్ చేసుకోండి. 2017 నుంచి ఇదే ట్రెడిషన్. ప్రతి సంవత్సరం జాన్ 31 బడ్జెట్. జాన్ 31 బడ్జెట్ సమావేశాలు స్టార్ట్. జాన్ 31 ఎకనామిక్ సర్వే, ఫిబ్రవరి 1 బడ్జెట్. సో ఈ సమావేశాల మొదటి రోజున, ఎందుకంటే న్యూ ఇయర్ లో స్టార్ట్ అయ్యే ఫస్ట్ మీట్ కాబట్టి, కొత్త సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రారంభమయ్యే మొదటి సమావేశం కాబట్టి, రాష్ట్రపతి గారు సభలోకి వచ్చి సభని ఉద్దేశించి ప్రసంగించి ప్రభుత్వం సాధించిన విజయాలు కానీ ప్రభుత్వ లక్ష్యాలను కానీ చెప్పి ఆ సమావేశాలు అధికారికంగా ప్రారంభిస్తారు. సార్ రాష్ట్రపతి గారు ఎప్పుడెప్పుడు ప్రసంగిస్తారంటే, రాష్ట్రపతి గారు సమావేశాల మొదటి రోజున, అంటే కొత్త సంవత్సరంలో మొదటి సమావేశం అప్పుడు ప్రసంగిస్తారు ఒకటి, కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు ప్రసంగిస్తారు రెండవది. ప్రెసిడెంట్ విల్ అడ్రస్ డ్యూరింగ్ ద న్యూ ఇయర్ ఫస్ట్ మీట్, న్యూ లోక్సభ ఫస్ట్ మీట్, న్యూ ఇయర్ ఫస్ట్ మీట్, న్యూ లోక్సభ ఫస్ట్ మీట్. ఆ రకంగా చూసుకుంటే 2019లో రాష్ట్రపతి గారు 2 సార్లు వచ్చారు. అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు 2 సార్లు వచ్చారు. రేపు 2024లో కూడా 2 సార్లు వస్తారు. అప్పటి వరకు ఒకసారి అధికారికంగా సభా సమావేశాలు కొత్త సంవత్సరంలో న్యూ ఇయర్ లో ఫస్ట్ మీట్ ప్రెసిడెంట్ విల్ అడ్రస్. ఎవ్రీ ఇయర్. సి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫినాన్షియల్ ఇయర్ గురించి నేను మాట్లాడట్లేదు. ఇట్ ఈస్ జాన్ 31 ఇట్ సెల్ఫ్ ఓన్లీ. అది ఎందుకో కూడా ఒకసారి చెప్తాను మీకు. ఎక్వర్త్ కమిటీ అని మనకు ఒక కమిటీ ఉంది. ఏంటది? ఎక్వర్త్ కమిటీ రికమెండేషన్స్ 1921 ప్రకారం 1924 నుంచి సపరేట్ రైల్వే బడ్జెట్, సపరేట్ యూనియన్ బడ్జెట్ ఉన్నాయి. 2016 వరకు 1924 నుంచి, ఫ్రమ్ 1924 టు 2016 we have separate railway and separate union budgets. నరేంద్ర మోడీ గారు 2016లో ఏం చేశారంటే, ఇలా ఎందుకు సపరేట్ బడ్జెట్స్ అంటే 92 ఇయర్స్ పాటు సపరేట్ బడ్జెట్స్ ఉన్నాయి. ఇలా ఎందుకు కంబైన్ చేసేద్దామని చెప్పి ఫ్రమ్ ద ఇయర్ 2017 రైల్వే అండ్ యూనియన్ బడ్జెట్స్ వర్ కంబైన్డ్. 2017 నుంచి రైల్వే బడ్జెట్, యూనియన్ బడ్జెట్ సపరేట్ డే కాదు, ఒకే రోజు. 2016 వరకు ఎలా ఉండేదంటే, 2016 వరకు ఫిబ్రవరి 26న రైల్వే బడ్జెట్ ఉండేది, ఫిబ్రవరి 27న ఎకనామిక్ సర్వే ఉండేది, ఫిబ్రవరి 28న యూనియన్ బడ్జెట్ ఉండేది. ఇది చివరి 3 డేస్ ఆఫ్ ఫిబ్రవరి ప్రతి సంవత్సరం 2016 వరకు. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే, బడ్జెట్ సమావేశాలు మార్చిలో జరుగుతున్నాయి. ఏప్రిల్ అయ్యే వరకు కూడా ఏప్రిల్ 1, 2 వీక్ వరకు కూడా బడ్జెట్ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి. బడ్జెట్ పార్లమెంట్ అప్రూవ్ చేసే వరకు దాంట్లోని 1 రూపీ కూడా వాడుకోలేము.
బడ్జెట్ అప్రాపరియేషన్ బిల్ అని ఒక బిల్ ఉంటుంది. ఆ బిల్లుని పార్లమెంట్ అప్రూవ్ చేసే వరకు శాంక్షన్ అయిన బడ్జెట్‌లో నుంచి ఒక్క రూపాయి కూడా వాడలేదు. అంటే ఏప్రిల్‌లో అలొకేట్ చేసిన బడ్జెట్‌ని వాడలేకపోతున్నాం. అసలు ఇదంతా ఎందుకు? బడ్జెట్‌నే కొద్దిగా ముందుకు తీసుకొద్దాం. ఫిబ్రవరి దాకా ఎందుకు? జాన్ 31న ఎకనామిక్ సర్వే ఇచ్చేద్దాం. ఎలాగే రైల్వే యూనియన్ బడ్జెట్స్ కలిసిపోయినాయి గదా! ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ పెట్టేద్దాం అని చెప్పి ఫిబ్రవరి 1 తేదీనే యూనియన్ బడ్జెట్ పెట్టారు. సో, ఈ సమావేశాలు ఫిబ్రవరి 20 వరకు ఎప్పుడో జరుగుతాయి. అలాగే మళ్ళీ మార్చ్ ఫస్ట్ వీక్ నుంచి మార్చి 20 వరకు ఎప్పుడో జరుగుతాయి. అంటే 2 టైమ్స్ జరుగుతాయి సార్. ఫిబ్రవరి, మార్చ్‌లో 2 సెపరేట్ సెషన్స్ జరుగుతాయి బడ్జెట్. సో, ఈ రకంగా చేసినప్పటికి ఏమవుతుందంటే మార్చ్ 31 లోపే బడ్జెట్ పార్లమెంట్ అప్రూవ్ చేసేస్తుంది. ఏప్రిల్ 1 నుంచి కొత్త బడ్జెట్‌లోని డబ్బులు వాడుకోగలుగుతున్నాం. అందుకని బడ్జెట్‌ని ముందుకు తీసుకొచ్చారు. అంటే ఫిబ్రవరి 28న ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ ఫిబ్రవరి 1 తారీఖునే ప్రవేశపెట్టేస్తుంది. క్లియర్? క్లియర్? అలా ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్ విల్ అడ్రెస్ ఆన్ ద ఫస్ట్ every year president will address on the first day of the new session of new year, first day of the new session of the new year. One moment. బడ్జెట్ 3 టైమ్స్ పెట్టాల్సిన అవసరం ఏంట? బడ్జెట్ 3 టైమ్స్ ఎక్కడ పెడుతున్నారండి? బడ్జెట్ పెట్టేది ఫిబ్రవరి 1 తారీఖే కదా! బడ్జెట్ పెట్టేది ఫిబ్రవరి 1 కదా! బడ్జెట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఆన్ ఫిబ్రవరి 1 కదా! బడ్జెట్‌ని 3 టైమ్స్ ఎక్కడ పెడుతున్నారు? బడ్జెట్ 3 టైమ్స్ ఎక్కడ పెడుతున్నారు? బడ్జెట్ మీటింగ్స్‌ని పెడుతున్నారు. బడ్జెట్ ఈస్ ఇంట్రొడ్యూస్డ్ ఆన్ ఫిబ్రవరి 1 ఒక్కసారే. బడ్జెట్ మీటింగ్స్ జరుగుతున్నాయి. 2, 3 సార్లు. ఇప్పుడు ఒక డిపార్ట్‌మెంట్‌కి అవి పార్లమెంట్ సమావేశాలు. అవి బడ్జెట్ సమావేశాలేంటి? అవి పార్లమెంట్ సమావేశాలు. అవి బడ్జెట్ సమావేశాలు కాదుగా. అది పార్లమెంట్ సమావేశాలు. శీతాకాలం, వర్షాకాలం, బడ్జెట్ సమావేశాలనేది పార్లమెంట్ సమావేశాలు. రైట్? అవి పార్లమెంట్ సమావేశాలు. రైట్. ఐ థింక్ ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో సమన్, ప్రొరోగ్, ఎడ్జర్న్ దీస్ ఆర్ ద 3 టర్మ్స్ ఆఫ్ ద పార్లమెంట్. అండ్ ఇక్కడ ఒక డౌట్ అడిగారు. 3 సార్లు ప్రవేశపెట్టాల్సిన సమయం ఏంటి అని. కాన్స్టిట్యూషన్ ప్రకారం, రాజ్యాంగం ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి పార్లమెంటు సమావేశాలు జరగాలి. రాజ్యాంగం ప్రకారం ప్రతి 6 నెలలకి ఒకసారి పార్లమెంటు సమావేశాలు అనేవి జరగాలి. 6 నెలలకు ఒకసారి గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ ద మాక్సిమం డ్యూరేషన్ బిట్వీన్ ద సెషన్స్ ఆఫ్ ద 2 హౌస్. 2 సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు. 2 సమావేశాల మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు. దట్ ఈస్ ద మాక్సిమం టెన్యూర్ బిట్వీన్ ద 2 సెషన్స్ ఆఫ్ ద హౌస్. అంటే ఒక సమావేశానికి మధ్య గరిష్ట కాల పరిమితి 6 నెలలు. That is the maximum gap between the 2 sessions of the house, 6 months, which means before 6 months also we can conduct meetings, which means before 6 months also we can conduct meetings, which means we can conduct meetings for every 3 months, for every 4 months, for every 5 months. We can conduct. The tradition which we are following right now is we are conducting the meetings for every 4 months. గరిష్ట కాల పరిమితి 6 నెలలు అన్నాను. అంటే 5 నెలలు, 4 నెలలు, 3 నెలలు, ఇలా 6 నెలల లోపు నేను ప్రతిరోజు సమావేశం పెట్టుకోవచ్చు. టైం గ్యాప్ 6 మంత్స్ ఉండాలి. అండ్ దట్ డజంట్ మీన్ 6 నెలల లోపు నేను ఎప్పుడు పెట్టకూడదని కాదు. 6 నెలలు అనేది మాక్సిమం. ప్రతిరోజు పెట్టుకోండి, ఎవరు కాదన్నారు? ప్రతిరోజు పెట్టుకోండి సమావేశాలు. ప్రతి నెల పెట్టుకోండి. ప్రతి 2 నెలలకు ఒకసారి పెట్టుకోండి. ప్రతి 3 నెలలకు ఒకసారి పెట్టుకోండి. కానీ మాక్సిమం టైం గ్యాప్ 6 మంత్స్. అంటే 6 నెలలకి కనీసం ఒక్కటి జరగాలి. కనీసం ఒక్క సమావేశం జరగాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి.
నేను ప్రతి నెల పెట్టుకుంటా. తప్పేముంది? నాకు మాక్సిమం 6 నెలలకు ఒకసారి జరగాలని చెప్పారు గానీ, మినిమమ్ జరగకూడదని ఏం చెప్పలేదే కాన్స్టిట్యూషన్‌లో. చెప్పలా. 6 నెలలకు ఒకసారి సమావేశం పెట్టుకోవాలని చెప్పారు. నేను ప్రతి నెల పెట్టుకుంటా. మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నదేంటంటే, ప్రతి 4 మంత్స్‌కి ఒకసారి జరుగుతోంది. అదేంటి? బడ్జెట్, రెయినీ అండ్ వింటర్. బడ్జెట్, రెయినీ అండ్ వింటర్. ప్రతి 4 నెలలకు ఒకసారి ఒక సమావేశం అయితే మనకు జరుగుతుంది. సో, ఫర్ ఎవ్రీ 4 మంత్స్ వి హావ్ ఎ మీటింగ్స్. సరే 3 సమావేశాలు ఎందుకు సార్? ఒకసారి పెట్టుకుంటే సరిపోదా? రూల్ ఏంటంటే 6 నెలలకు ఒకసారి పెట్టాలి. ఒక రూలు. ఇంకొకటి కనీసం 4 నెలలకి పార్లమెంట్‌కి సభ్యులందరూ వచ్చి కీలకమైన బిల్స్ మీద చర్చించి డిస్కస్, డిబేట్ అండ్ డెలివర్. ఇది ప్రాపర్ పార్లమెంటరీ బిహేవియర్ అన్నమాట. ఒక బిల్లు గురించి చర్చించాలి. డిస్కస్, డిబేట్ దాని మీద వాదనలు జరగాలి. అధికార ప్రతిపక్షాల మధ్య ఇది తప్పు, ఇది ఒప్పు అని వాదనలు జరగాలి. అండ్ దెన్ డెలివర్. డిస్కస్, డిబేట్ అండ్ డెలివర్. ఇది ప్రాపర్ పార్లమెంటరీ బిహేవియర్. ఇది జరిగిన తరువాతే మాత్రమే ఒక బిల్లు చట్టంగా మారాలి. సంవత్సరానికి ఒక్కసారి పెట్టేస్తే మరి సంవత్సరంలో కొత్త కొత్త మార్పులు వచ్చినప్పుడు అవి చట్టాలకి ఎప్పుడు మారతాయి? సంవత్సరానికి ఒకసారి ఒక 100 రోజులు పెట్టేయండి సార్. అన్ని రోజులు ఇప్పుడు కాలానుగుణంగా పార్లమెంట్ ప్రతి 6 నెలలకో కనీసం ఒకసారి జరగాలి. ఎందుకు? ప్రజా సమస్యలు పార్లమెంట్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అందుకోసం ప్రతి 6 నెలలకనే రూల్ పెట్టారు. వాయిస్ లేదా? సార్ వాయిస్ క్లారిటీ లేదా? వాయిస్ క్లారిటీ లేదా? మరి క్లారిటీ లేదంటున్నారండి ఒకసారి. ఒకసారి ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. వాయిస్ క్లియర్ గానే ఉందంటున్నారు. వాట్ ఈస్ అడ్జర్న్? వాయిదా అంటే ఏంటి? అడ్జర్న్ వాయిదా అంటే ఏంటి? ప్రొరోగ్ అంటే ఏంటి? వాయిదా సభా సమావేశాలు అధికారికంగా మొదలైపోయినాయి. సభలో బాగా చర్చ జరుగుతోంది. అధికార ప్రతిపక్షాలు బాగా వాదించుకుంటున్నాయి గూడా. అధికార ప్రతిపక్షాలు బాగా వాదించుకుంటున్నాయి. సో, వాదించుకుంటున్నప్పుడు సభలో ఒక్కసారిగా ఎమోషన్ రైజ్ అయిందనుకోండి. సభలో ఒక్కసారిగా ఎమోషన్ రైజ్ అయింది. అదేంటది? ఎమోషన్ రైజ్ అయినప్పుడు సభని కంట్రోల్ జేయాలి. ప్రత్యక్ష దూషణలు మొదలైపోతాయి. నువ్వు ఎక్స్-వై-జెడ్, నువ్వు ఏబీసీ, నువ్వు 1, 2, 3, 4, నువ్వు 7, 8, 9 ఇలా ప్రత్యేక దూషణలు మొదలైపోతాయి. దాన్నేమంటారు? అప్పుడు సభని కంట్రోల్ జేయాలి. అలాంటప్పుడు ఏం జేయాలి? సభని వాయిదా వేయాలి. ఎందుకని? ఆ ఎమోషన్స్ తగ్గాలి. ఆ ఎమోషన్స్ తగ్గితేనే మళ్ళీ సభా సమావేశాలు యథాస్థానంలోకొస్తాయి. సో, సమ్‌టైమ్స్ దే రిక్వైర్ సమ్ బ్రేక్ డ్యూరింగ్ ద సెషన్స్ ఆఫ్ ద పార్లమెంట్ ఫర్ some kind of allegations which are personally made. So, to reduce or to bring the normalcy in the house, to restore the normalcy in the house, the presiding officer of the house may adjourn the house for 15 minutes. Adjourn the house for 15 minutes. రైట్. సో, అందుకోసం మనకి సభని ఒక పావుగంటో, ఒక 10 నిమిషాలో వాయిదా వేస్తారు. అలా వాయిదా వేసిన దాన్ని అడ్జర్న్ అని అంటారు. అలా వాయిదా వేసిన దాన్ని అడ్జర్న్ అని అంటారు. టెంపరరీగా మనకి ఒక 10 నిమిషాలు వాయిదా వేయొచ్చు ఒక్కొక్కసారి. అందుకే నేను అక్కడ పక్కన ఏం చెప్పానంటే, పోస్ట్‌పోన్‌మెంట్ ఆఫ్ ద హౌస్ విత్ డేట్ అండ్ టైమ్ మెన్షన్. జనరల్‌గా సభా సమావేశాలు వాయిదా వేస్తున్నప్పుడు పోస్ట్‌పోన్ అనేది జరుగుతుంది. అంటే సభా సమావేశాలు వాయిదా వేస్తున్నప్పుడు డేట్ అండ్ టైమ్ చెప్తారు. ద హౌస్ ఈస్ అడ్జర్న్డ్ అగైన్ టు మీట్ ఆన్ సో అండ్ సో డేట్, సో అండ్ సో టైమ్ అని మనకి మెన్షన్ ఉంటుంది క్లియర్‌గా. హౌస్ ఈస్ అడ్జర్న్డ్ టు మీట్ ఆన్ సో అండ్ సో డేట్ అండ్ సో అండ్ సో టైమ్ అనే అనే అంశం మనకుంటది. ఐ థింక్ ఇట్స్ క్లియర్. వస్తున్నాను సార్. వస్తున్నాను. సార్ ఐ డోంట్ అండర్‌స్టాండ్. ఇప్పుడు ఈ క్లాస్ జరుగుతుంది గదా! యాస్ పర్ డేటే గదా అది మొదలయ్యేది. యాస్ పర్ డేటే గదా అది మొదలయ్యేది. లెట్ మీ షో థాట్ ఆల్సో. ఒకసారి అది కూడా చూపిస్తాను మీకు. లెట్ మీ షో థాట్ ఆల్సో ఒకసారి. మనకేదైనా అనుకున్న డేట్‌కి మాత్రమే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సార్. ఇట్ విల్ కంటిన్యూ ఆన్ ద డేట్ ఆన్ విచ్ క్లాసెస్ ఆర్ ఆఫీషియల్లీ స్టార్టెడ్. సో, ఆ డేట్‌కి మాత్రమే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మీరిక్కడ ఒకసారి చూస్తే తెలంగాణ యూ కెన్ సీ ఎప్పటి నుంచి క్లాసెస్ స్టార్ట్? 29థ్ డిసెంబర్. అంటే ఎప్పటి నుంచి? ఈ రోజు నుంచేగా. ఈ రోజు నుంచేగా క్లాసెస్ స్టార్ట్. అంటే వన్ మూమెంట్ ఒకసారి టైమింగ్ కూడా చూసుకోండి మీరు. యూ ప్లీజ్ ఆల్సో చెక్ ద టైమింగ్ ఆఫ్ ద క్లాసెస్. మీరిక్కడ జీఎస్ స్టడీ ప్లాన్ ఒకసారి టైమింగ్ చూసుకొని ఆ తర్వాత డిసైడ్ అవ్వండి. టైమింగ్ చూసుకొని తర్వాత
దట్స్ వాట్ అండి. ఈ రోజు నుంచే కదా క్లాస్ స్టార్ట్. ఈ రోజు నుంచే కదా క్లాస్ స్టార్ట్. సో ఒకసారి మీరు ఒకసారి బ్యాచ్ ప్లాన్ చెక్ చేసుకోండి సార్. టైమింగ్ ఏముంది? ఒకసారి చెక్ చేసుకోండి. అంటే ఎన్నింటికి క్లాస్ స్టార్ట్ అనేది ఒకసారి టైం చెక్ చేసుకో. సో బై దట్ వే యూ కెన్ కంటిన్యూ, యూ కెన్ సీ ద క్లాసెస్. సో ఇది ఇక్కడ మీకు క్లియర్‌గా చెప్పింది ఏంటంటే ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అని క్లియర్‌గా చెప్పారు. జేఎల్‌పీఎల్‌కి దీస్ ఆర్ ప్రీ రికార్డెడ్ క్లాసెస్ అని క్లియర్‌గా చెప్పారు. ప్రీ రికార్డెడ్ వెర్షన్స్ కూడా ఉంటాయి అని చెప్పి క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఎనీవేస్ ఓకే. సో ఐ థింక్ ఇట్స్ క్లియర్ అనుకుంటున్నాను వాయిస్. సో ఫర్ ఎవ్రీ డే, ఫర్ ఎవ్రీ సిట్టింగ్, ఫర్ ఎవ్రీ సిట్టింగ్, ఫర్ ఎవ్రీ సిట్టింగ్ ఇప్పుడు స్కూల్ అయిపోయిన తర్వాత ఎండ్ బెల్ ఒకటి కొడతారు కదా! స్కూల్ అయిపోయిన తర్వాత ఎండ్ బెల్ ఒకటి కొడతారు. ఎండ్ బెల్ అంటే ఫైనల్ బెల్. అంటే ఇంకా స్కూల్ అయిపోయిందని అదొక ఇండికేషన్ అనమాట. అలాగే పార్లమెంట్‌లో ఒక సిట్టింగ్ పూర్తయినప్పుడు ఐ థింక్ సిట్టింగ్ అంటే ఏంటో మీకు క్లారిటీ వచ్చింది. ఇఫ్ సిట్టింగ్ క్లోజెస్, ఇఫ్ సిట్టింగ్ క్లోజెస్ ఆన్ ఎ పర్టిక్యులర్ డే, ద స్పీకర్ విల్ గివ్ దట్ ద హౌస్ ఈస్ అడ్జర్న్డ్, హౌస్ ఈస్ అడ్జర్న్డ్ టు మీట్ సో అండ్ సో డేట్ అట్ సో అండ్ సో టైమ్. ద హౌస్ ఈస్ అడ్జర్న్డ్ అగైన్ టు మీట్ ఆన్ సో అండ్ సో డేట్ అట్ సో అండ్ సో టైమ్. అంటే సభా సమావేశాలు అధికారికంగా ముగిసిపోయినాయి. పలానా తేదీన, పలానా రోజున సభా సమావేశాలు ప్రారంభం అవుతాయి అని అధికారికంగా చెప్పటాన్ని అడ్జర్న్ అంటారు. ఒకటి సభలో తాత్కాలికంగా డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు వాయిదా వేస్తారు ఒక 10 నిమిషాలు. ఎందుకు? 10 నిమిషాలు అందరూ రిలాక్స్ అవుతారు. ఆ 10 నిమిషాల్లో ఎలిగేషన్స్ ఏమన్నా వస్తే దానిని సాల్వ్ చేసుకుంటారు. ఆ 10 నిమిషాల తర్వాత మళ్ళీ మీట్ అవుతారు. అంతా సెట్ రైట్ అయిపోతుంది. ఒక రోజులో టెంపరరీగా ఒక 10 నిమిషాలో, పావుగంట, ఒక గంట వాయిదా వేస్తారు. ఎలిగేషన్స్ ముదిరిపోయినప్పుడు. లేదు ఎండింగ్ సభా సమావేశాలు ఇవాటితో అయిపోయినాయి అని చెప్పడానికి కూడా అడ్జర్న్ చేస్తారు. సో ఏదైనా అడ్జర్న్ ఇన్ ద సెన్స్ ద బిజినెస్ ఆఫ్ దట్ టైమ్, ద సెషన్ ఆఫ్ దట్ టైమ్, ఐ మీన్ ద సిట్టింగ్ ఆఫ్ దట్ టైమ్ హ్యాస్ బీన్ అడ్జర్న్. ద సిట్టింగ్ ఆఫ్ దట్ టైమ్ హ్యాస్ బీన్ అడ్జర్న్. సిట్టింగ్ అనేది అడ్జర్న్, పోస్ట్ పోన్మెంట్ ఆఫ్ ద హౌస్ with the date and the time mentioned, generally done by the speaker or presiding officer. Generally done by the speaker or presiding officer. So postponement of the house for 15 minutes or for 1 hour or for 10 days or for 10 minutes, which is decided by the speaker. And also the official closing of the sitting of the house is also done by adjournment. Adjournment. The house is adjourned to meet again so and so date at so and so time. For suppose we have we have some Christmas holidays or some summer holidays. So the house will be adjourned. The house is adjourned again to meet on 26th of December or at 10 a.m. Which means if it is adjourned, date and time should be mentioned. సభ వాయిదా పడితే ఖచ్చితంగా తేదీ సమయం మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో కూడా చెప్పాలి. సభ వాయిదా పడితే తేదీ సమయం కూడా చెప్పాలి. అది అధికారికంగా సభని వాయిదా వేయటం. Postponement with the date and the time mentioned. Then what is prorogue? Official closing of the house is nothing but prorogue. Official closing of the house is nothing but prorogue. సభా సమావేశాలు అధికారికంగా ముగించడాన్ని prorogue అంట. It is done by speaker. It is done by president. It is done by president. Official starting, summoning. Official closing, prorogue. Official starting, summoning. Official closing, prorogue. In between these of summoning and proroguing, in between summon and prorogue, ఈ సభా సమావేశాలు సమావేశపరచడం, ప్రొరోగ్ చేసే క్రమంలో మధ్యలో జరిగే వాటన్నిటిని స్పీకర్ కానీ లేదు ప్రిసైడింగ్ ఆఫీసర్లో చైర్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా కానీ చేస్తారు. ఈ మధ్యలో జరిగే వాటిని స్పీకర్ కానీ ప్రిసైడింగ్ ఆఫీసర్ కానీ ఎవరైనా చేస్తారు. Lame ducks are the sense those who elected for the last house but not elected for this house. Those who elected for last house but not elected for this house, which means those who elected for 16th Lok Sabha but couldn't elect for 17th Lok Sabha. The last session of the 16th Lok Sabha, when the 17th Lok Sabha is elected, is nothing but lame duck session. Lame ducks are the people, or lame duck session is the session. Those who elected for the 16th Lok Sabha couldn't elect for 17th Lok Sabha. వస్తున్నా అక్కడికి వస్తున్నా సైన్ డే వస్తున్నా అక్కడికి. So in between these two we call it as summoning. Yes, yes.
వస్తున్నా. సో President will summon the House. President will prorogue the House, which means this is official closing. This is official opening. This is official closing. Prorogue is official closing. Summon is official opening. So in between, there are many things happen in the House, like adjournment, sandai, like this happens. So if the date and the time is mentioned for postponement of the House, if the date and the time is mentioned for the postponement of the House, it is called as adjourned. It is called as adjournment. తెలుగులో మాట్లాడితే సభ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తేదీ మరియు సమయం చెప్తే అది వాయిదా. సభ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తేదీ సమయం చెబితే అది వాయిదా. సభ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తేదీ సమయం చెప్పకుండా వాయిదా వేస్తే అది నిర్వధిక వాయిదా. అది నిర్వధిక వాయిదా. సభ మళ్ళీ ఎప్పుడు మొదలవుతుందో తేదీ సమయం చెప్పకపోతే అది నిర్వధిక వాయిదా. Which means if the date and the time is not mentioned, if the date and the time is not mentioned, if the date and the time is not mentioned, if the House ends, that is called as adjournment sand. The key part of the adjournment and adjournment sand is mentioning of date and the time when the House again meets, when the sitting again reassumes. సో లేమ్ డక్స్ అంటే ఆల్రెడీ చెప్పానండి, 16th లోక్సభలో వాళ్ళు మెంబర్స్. ఇఫ్ దే కుడెంట్ ఎలెక్ట్ ఫర్ ద 17th లోక్సభ, దోస్ పీపుల్ హూ కుడెంట్ ఎలెక్ట్ ఫర్ 17th లోక్సభ ఆర్ కాల్డ్ యాజ్ లేమ్ డక్స్. లేమ్ డక్స్. దోస్ హూ ఆర్ ఎలెక్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ఎంపీలు తీసుకోండి, మీకు సంబంధించి పేర్లు ఇక్కడ చెప్పొద్దు, మళ్ళీ పేర్లు ఇక్కడ చెప్పొద్దు, మీకు సంబంధించిన మీ నియోజకవర్గంలో ఎంపీలు 16th లోక్సభలో ఒక ఎంపీ ఉన్నారు, అంటే 14 to 19, 19 to 24 ఇంకొక ఎంపీ ఉన్నారు. 14 to 19 ఉన్న ఎంపీ 19 to 24 మధ్య ఎలక్ట్ కాకపోతే ఆ 14 to 19 ఉన్న ఎంపీని లేమ్ డక్ అంట. ఎందుకంటే ఆయన మళ్ళీ ఎలక్ట్ కాలేదుగా. 16th లోక్సభ ఎంపీ 17th లోక్సభకి ఎలక్ట్ కాలేదు, ఆయనే లేమ్ డక్ అంటారు. క్లియరా? అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి క్లియరా? సార్ మరి నేనేదో విన్నాను అడ్జర్న్మెంట్ మోషన్ అని, అది వాయిదా తీర్మానం, అది సపరేట్. అది అడ్జర్న్మెంట్ మోషన్, అది వాయిదా తీర్మానం, అది సపరేట్. అది వాయిదా తీర్మానం, అది సపరేట్. సో సమన్, ప్రొరోగ్, అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా అడగచ్చు. సార్ మరి ఇంకోటి ఏదో ఉంది, డిజాల్వ్ ఉంది, చెప్తా. ఇక్కడ వరకు క్లియరా? కేసీఆర్ గారు 2018 సెప్టెంబర్ 6వ తారీఖున చేసింది ఇదే. కేసీఆర్ గారు 2018 సెప్టెంబర్ 6వ తారీఖున రికమెండ్ చేశారు, డిజాల్వ్ చేసే అధికారం పార్లమెంటు స్థాయిలో రాష్ట్రపతికి, అసెంబ్లీ స్థాయిలో గవర్నర్కి మాత్రమే ఉంటుంది. ఓకే, చెప్తా అడ్జర్న్మెంట్స్ అంటే మళ్ళీ ఇంకొకసారి చెప్తా. డిజాల్వ్ చేసే రైట్ అసెంబ్లీ లెవెల్లో గవర్నర్కి, పార్లమెంట్ లెవెల్లో ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది, ఇంకెవరికి ఉండదు. నో బడీ విల్ హ్యావ్ ద రైట్ టు డిజాల్వ్ ద హౌస్. సార్ మరి సీఎం ఏం చేస్తారు? సీఎం విల్ రికమెండ్, పిఎం విల్ రికమెండ్. జనరల్ గా వాళ్ళ రికమెండేషన్స్ నే ప్రెసిడెంట్, గవర్నర్ అప్రూవ్ చేస్తారు. దే రికమెండ్ అంతే, వాళ్ళు రికమెండ్ చేస్తారు. వాళ్ళు చేసిన రికమెండేషన్ 99% అప్రూవ్ చేస్తారు. కేసీఆర్ గారు రికమెండ్ చేశారు 2018లో సెప్టెంబర్ 6వ తారీఖున, నరసింహన్ గారు అప్రూవ్ చేసేశారు. ఎస్, సభ రద్దు చేశారు నరసింహన్ గారు. సో శానిడే అనేది ఇంకోసారి అడుగుతున్నారండి, చెప్తాను. అది కూడా శానిడే ఇంకోసారి అడుగుతున్నారు, చెప్తాను. సార్ వాయిస్ క్లియర్ గా లేదా? వాయిస్ క్లియర్ గా లేదా? ప్లీజ్ రెస్పాండ్. Okay. No, he can't do it. He can't do it because he is not the head of the government. He is head of the executive. President can't do without approval from the prime minister. He is not the head of the government. President can't do it. Only president with the recommendation of prime minister can do it. President can't do as per his will and wish. He can't do it. Yes.
వస్తుంది అది కూడా చెప్తా. సో సభా సమావేశాలు తదుపరి సమయం తేదీ చెప్పకుండా వాయిదా వేస్తే దానిని నిర్వధిక వాయిదా అంటారు. If there is no mention about when the house again will meet without mentioning the date of the next meeting of the house, if the house is adjourned, it is called as adjournment sign die. It is called as adjournment sign die. సభా సమావేశాలు తదుపరి తేదీ సమయం చెప్పకుండా వాయిదా వేస్తే దానిని అడ్జర్న్మెంట్ సైన్ డే అంటారు. అంటే సార్ అడ్జర్న్మెంట్ లో సమావేశం తేదీ సమయం చెప్తారా? నేను అందుకే మీకు చెప్తున్నా, ఒక్కసారి లోక్సభ ప్రొసీడింగ్స్ లైవ్ లో చూడండి. ప్లీజ్ చెక్ లోక్సభ ప్రొసీడింగ్స్ ఆర్ అసెంబ్లీ ప్రొసీడింగ్స్. ఎవ్రీ డే వెన్ ద సెషన్ ఈజ్ ఆన్ గోయింగ్, సమావేశాలు జరుగుతున్న ప్రతి రోజు సభని వాయిదా వేసేటప్పుడు రేపు ఉదయం 10 గంటలకు సభ మొదలవుతుందని చెప్పి మరీ వాయిదా వేస్తారు. అడ్జర్న్మెంట్ సైన్ డే చెప్పినప్పుడు అది చెప్పరు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి. ఇప్పుడు అడ్జర్న్మెంట్ సిట్టింగ్ ని మాత్రమే పోస్ట్ పోన్ చేస్తుంది. అడ్జర్న్మెంట్ సిట్టింగ్ ని మాత్రమే, అంటే సభా సమావేశాల్లో డిసెంబర్ 29 సమావేశాలు అయిపోయాయి, రేపు మళ్ళీ సభా సమావేశాలు మొదలవుతాయి. అంటే డిసెంబర్ 29 అయిపోయి డిసెంబర్ 30 మొదలవుతుంది. అది అడ్జర్న్మెంట్ జరిగేది. అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి సిట్టింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, సెషన్ పోస్ట్ పోన్ అవుతుంది, కానీ తేదీ సమయం ఉండదు. సిట్టింగ్ పోస్ట్ పోన్ అవుతుంది, సెషన్ పోస్ట్ పోన్ అవుతుంది. సెషన్ అంటే మొత్తం, సిట్టింగ్ అంటే ఒకరోజు సమావేశం వాయిదా పడాలంటే ఏదని చెప్పాను? అడ్జర్న్మెంట్. సెషన్ మొత్తం వాయిదా పడాలంటే అడ్జర్న్మెంట్ సైన్డ్ అయి. క్లియరా? క్లియరా? So session postpones, adjournment postpones only sitting, adjournment signed I postpones sitting and session. రెండు postpone అవుతాయి. మీరు అందుకే ఒక్కసారి రియాలిటీలో ఏదైనా ఒక సమావేశాల సెషన్ తేదీని, ఇప్పుడు మన పార్లమెంట్ జరిగాయి కదా, మనకి సంసద్ టీవీ ఉంది, దాని ప్రొసీడింగ్స్ లోక్సభ యూట్యూబ్ లో వస్తాయి, ఒక్కసారి చూడండి. స్పీకర్ చైర్ లో కూర్చుని ఓం బిర్లా గారు క్లియర్ గా చెప్తారన్నమాట, హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అగైన్ టు మీట్ ఆన్ సో అండ్ సో డేట్ ఎట్ సో అండ్ సో టైమ్ అని. శాండై చేసినప్పుడు చెప్పరు ఆ మాట రాదు, హౌస్ ఈజ్ శానిడై అంటారు. ఇంకా శాండై అయిందంటే ఇంకా ప్రొరోగ్, ఇంకా ఆ తర్వాత ప్రొరోగ్. రైట్ సార్. మరి నేను ఇంతకు ముందు చెప్పాను, ఎగ్జిక్యూటివ్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను, గుర్తుందా? ఎగ్జిక్యూటివ్ చెప్పేటప్పుడు ఒక మాట చెప్పాను. ఎగ్జిక్యూటివ్ అంటే ఏమని చెప్పాను? కార్యనిర్వహణ శాఖ అని చెప్పాను. ఇక్కడ ఇంకొక మాట చెప్పాలి మీకు, కొన్ని డూస్ అండ్ డోంట్స్ చెప్పాలి. సార్ మనకి కొన్ని పదాలు ఉంటాయి, కన్ఫ్యూజింగ్ గా ఉంటాయి. నాకు డౌట్, అది చెప్పండి. నాకు డౌట్ అనమాట, అది చెప్పండి ఒకసారి. ఏది కరెక్ట్? ఏది కరెక్ట్? ఏది కరెక్ట్ సార్? ఏది కరెక్ట్ సార్? ఏది కరెక్ట్ సార్?
రెండు ఒకటేనా? తప్పు. సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట మనకి లేదెక్కడ. సెంట్రల్ గవర్నమెంట్ అనే మాట లేదు. దీనికి తమిళనాడులో ఒక ఇష్యూ కూడా జరిగింది తెలుసా? తమిళనాడులో ఒక ఇష్యూ కూడా జరిగింది. అక్కడ ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఏం చెప్పారంటే, వి విల్ కంటిన్యూ యూజ్ ద టర్మ్ యూనియన్ గవర్నమెంట్ సేస్ స్టాలిన్. ఇది ఇప్పుడు విషయం కాదులెండి. 2021 జూన్‌లో వచ్చిన విషయం. మేము యూనియన్ గవర్నమెంట్ అనే మాటే వాడతాము. కేంద్ర ప్రభుత్వం అంటే తెలుగులో ఒకే మాట ఉంది. కేంద్ర ప్రభుత్వం. ఇంగ్లీష్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. స్టేట్ గవర్నమెంట్ అంటారు. ఇంగ్లీష్‌లో సెంట్రల్ గవర్నమెంట్ అంటారు. యూనియన్ గవర్నమెంట్ అంటారు. మరి 2021లో స్టాలిన్ గారు అన్న మాట ఏంటంటే, డీఎంకే గవర్నమెంట్ వుడ్ యూజ్ ద టర్మ్ యూనియన్ గవర్నమెంట్ టు రిఫర్ ద సెంటర్, రీకాలింగ్ దట్ ఇన్ ఇట్స్ ఎలక్షన్ మేనిఫెస్టో దట్ it has used the term Indian Union. The Constitution also described Union of States. We have to use it. He said in the assembly, responding to the BJP's floor leader, whether there was any motive behind using the union. So Mr. Stalin and DMK started that using union government instead of central government since it took the Rein's new government. సో యాక్చువల్గా ఏంటంటే రాజ్యాంగంలో కూడా మనకి సెంట్రల్ అనే మాట తక్కువ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ లేదని చెప్పొచ్చు. యూనియన్ అనే మాటే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అనే మాటే ఉంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ అంటే కేంద్రీకృత అనే మాటకు అనమాట. తెలుగులో అయితే ఒకటే మాట కేంద్ర ప్రభుత్వం, కానీ సెంట్రల్ అంటే సెంటరు, మధ్యలో ఉన్నది, పెద్దది అనే మాట వస్తుంది. యూనియన్ అంటే అందరం కలిసి ఉన్నది, అందరం కలిసికట్టుగా ఉన్నది అనే మాట వస్తుంది. అందుకని యూనియన్ గవర్నమెంటే రైట్ అనే మాట ఇక్కడ చెప్పడం జరిగింది అనమాట. యూనియన్ గవర్నమెంట్ అనే రైట్ అనే మాట చెప్పడం జరిగింది. వై ట్రైన్స్ టికెట్స్? ఆర్ యూ షూర్? ఆర్ యూ షూర్? యూసేజ్ లో ప్రాబ్లం లేదు. యూసేజ్ లో ప్రాబ్లం లేదు. యూసేజ్ లో ప్రాబ్లం లేదు. యూసేజ్ లో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఈజ్ ఇన్ ద వర్డ్స్ విచ్ వి ప్రొనౌన్స్ అండ్ దెర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డీవియేషన్ వస్తుంది కాబట్టి యూనియన్ అనే మీరు ఫాలో కాండి. తెలుగు మీడియం వాళ్ళకైతే అసలు గొడవే లేదు. కేంద్ర ప్రభుత్వం అది యూనియన్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంట్ అనేది తెలుగు మీడియం వాళ్ళకి అసలు ప్రాబ్లమే లేదు. కేంద్ర ప్రభుత్వం. ఓకే సార్. కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటో తెలుసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం అంతా కూడా కార్యనిర్వాహక శాఖలో అంతర్భాగమే. యూనియన్ గవర్నమెంట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ యూనియన్ ఎగ్జిక్యూటివ్. Union government is a part of union executive. State government is a part of state executive, which means union government, which includes prime minister and council of ministers, right? State government includes chief minister and council of ministers, right? Yeah, of course, president, because all the decisions of the government are taken in the name of president and implemented by the government. కేంద్రంలో ప్రతి నిర్ణయం కూడా రాష్ట్రపతి గారి పేరు మీద జరుగుతుంది, కానీ అధికారం చెలాయించేది మాత్రం ప్రధానమంత్రి గారు, మంత్రిమండలి. రియల్ ఎగ్జిక్యూటివ్ ఎవరు సార్? హూ ఇస్ ద రియల్ ఎగ్జిక్యూటివ్? ప్రైమ్ మినిస్టర్. హూ ఇస్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్? ప్రెసిడెంట్. హూ ఇస్ ద హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్? ప్రైమ్ మినిస్టర్. పరిపాలన పేరు మాత్రం రాష్ట్రపతి గారిది, జరిగేది చేసేదంతా కూడా ప్రధానమంత్రి గారు. మన రాజ్యాంగం అధికారం ఇచ్చింది. ఎందుకంటే ప్రధానమంత్రి గారు సభలో ఇంచి నాయకుడిగా ఉంటారు కాబట్టి, సభలో అత్యధిక స్థానాలు గెలిచిన పార్టీకి మాత్రమే ఆ నాయకత్వం చేపట్టే అర్హత ఉంటుంది కాబట్టి, అంటే ప్రజల మద్దతు ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రత్యక్షంగా ప్రధానమంత్రి పదవి చేపట్టే అధికారం ఉంటుంది కాబట్టి ప్రజలు చూస్ చేసిన వ్యక్తే నాయకుడు అవుతారని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. ప్రజల మద్దతు ఉన్న వ్యక్తికి మాత్రమే ప్రధానమంత్రి పదవి చేపట్టే అర్హత ఉంటుంది. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మన్మోహన్ సింగ్ గారు ఎలక్షన్ లో గెలవలేదు కదా, కానీ ఆయన ప్రధానమంత్రి అయ్యారు కదా. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, కానీ మన్మోహన్ సింగ్ గారి కన్నా ముందు ఏ రాజకీయ పార్టీకి ప్రజలు మద్దతు పలికారు? ఏ కూటమికి మద్దతు పలికారు? యూపీఏకి. కాబట్టి యూపీఏ ఒకరిని చూస్ చేసుకుంది. ప్రధానమంత్రి ఎన్నిక ప్రధానమంత్రి గారిని మనం ఎన్నుకోంగా. నరేంద్ర మోడీ గారిని మనం ఎన్నుకున్నామా? నరేంద్ర మోడీ గారిని ఎంపీగా ఎన్నుకున్నాం. ప్రధానమంత్రిగా ఆ పార్టీ ఎన్నుకుంది. ప్రధానమంత్రిని మనం ఎన్నుకోవాలా, మనం ఎక్కువ స్థానాలు ఒక పార్టీకి ఇచ్చాం. ఆ పార్టీ వాళ్ళలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకుంది, ఆయనే ప్రధానమంత్రి అయ్యారు. క్లియరా? I'll explain, sir. I'll explain kangaroo closure. See, I'll explain everything. Because నేను ఇలా మధ్యలో వేరే వర్డ్స్ చెప్తే నాకు డీవియేషన్ వచ్చేస్తుంది, చెప్తున్న టాపిక్ ఫ్లో మిస్ అవుతుంది. దట్స్ ఇట్. అంతకు మించి వేరే ఏం లేదు. I'll explain every word.
నేను ఇప్పుడు సమన్, ప్రొలోగ్, అడ్జర్న్మెంట్, సానిడే ఈ పదాలు కావాలి కాబట్టి నేను ఇప్పుడు చెప్పాను. సో యూనియన్ ఎగ్జిక్యూటివ్ కన్సిస్ట్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ అటార్నీ జనరల్. అండ్ ప్లీజ్ రిమెంబర్, అటార్నీ జనరల్ ఇస్ ద ఓన్లీ కాన్స్టిట్యూషనల్ బాడీ. I repeat, it is the constitutional body which is there in the government. Attorney General is a constitutional body which is there in the government. Generally, constitutional bodies are not in the government. See, Election Commission of India, Finance Commission, COG, UPSC, SPSC, SC Commission, ST Commission, BC Commission. These are all not the part of the government, but Attorney General, who is supposed to be the highest law officer of the country, is a part of the executive. He is a person who supports the government in courts. అటార్నీ జనరల్ అనే వ్యక్తి దేశంలో అత్యున్నత న్యాయాధికారి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఒకే ఒక్క రాజ్యాంగబద్ధ సంస్థ అటార్నీ జనరల్. ఆర్టికల్ 76. కేంద్ర ప్రభుత్వం తరపున కోర్టులలో వాదిస్తారు. కేంద్ర ప్రభుత్వానికి ఏమైనా న్యాయపరమైన చిక్కులుంటే వాటికి సలహాలు ఇస్తారు. న్యాయపరమైన అంశాలన్నీ కోర్టులలో ఈయన చూసుకుంటారు. హీ ఎంజాయ్స్ ఆడియన్స్ ఇన్ ఆల్ ద కోర్ట్స్. దేశంలో కేంద్ర ప్రభుత్వం తరపున ఏ కోర్టులో అయినా అటెండ్ అవ్వగలిగే వ్యక్తి అటార్నీ జనరల్. Yes, it's nothing but government lawyer. Is nothing but government lawyer. President is the head of the union executive. Of course, Article 53 says that. Article 53 says that President is the head of the union executive. Prime Minister is the head of the government. Of course, upon the suggestions given by the Prime Minister, ministers are appointed by the President. ప్రధానమంత్రి గారి సలహా మేరకే మంత్రుల్ని రాష్ట్రపతి గారు నియమిస్తారు. ప్రధానమంత్రి గారు సలహాలు ఇస్తారు, వీళ్ళని క్యాబినెట్ లోకి తీసుకోండి అని. వాళ్ళ చేత ప్రమాణ స్వీకారం చేయించేది రాష్ట్రపతి గారు. ఎగ్జిక్యూటివ్ ఈజ్ రెస్పాన్సిబుల్ టు లెజిస్లేచర్, which means union executive is responsible to union legislature. State executive is responsible to state legislature. You are responsible to your school, your college, your parents, right? Union executive responsible to union legislature, which means union government. As I told you, union government is a part of union executive. Government is responsible to parliament. So how can you say the word responsible? Union executive is responsible to parliament. How, sir? Can you tell me one example? In parliament there are various questions like question hour, zero hour. Like that, legislature will controls the executive. పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయం అని, శూన్య గంట అని చాలా అంశాలు ఉంటాయి మనకి. ఇలా ప్రశ్నోత్తరాల సమయము, శూన్య గంటల ద్వారా పార్లమెంట్ ని ప్రభుత్వాన్ని కంట్రోల్ చేసే అధికారం లెజిస్లేచర్. చెప్పా చాలా సార్లు, లెజిస్లేచర్ తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయని కూడా చెప్పాను నేను. లెజిస్లేచర్ తలుచుకుంటే మహారాష్ట్రలో జరిగింది ఏంటి? ఏక్నాథ్ షిండే గారి ప్రభుత్వం ఎవరు తలుచుకుంటే మారిపోయింది? లెజిస్లేచర్. ఏక్నాథ్ ఒక్క ఓటుతో వాజ్పేయి గారు ఓడిపోయారు, గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక్క ఓటు అటు నుంచి ఇటు పట్టడం వల్ల వాజ్పేయి గారి ప్రభుత్వం మద్దతు కోల్పోయారు. వాజ్పేయి గారు రాజీనామా చేయాల్సి వచ్చింది 98లో, ఒకే ఒక్క ఓటు తేడాతో. మొదటిసారి ఐ థింక్ 13 ఓట్లు, ఆ తర్వాత ఒకే ఒక్క ఓటు తేడాతో వాజ్పేయి గారి ప్రభుత్వం. అంటే లెజిస్లేచర్ కి అంతటి ఇంపార్టెన్స్ ఉంది. లెజిస్లేచర్ కి రెస్పాన్సిబుల్ గా ఎగ్జిక్యూటివ్ ఉండాలి. లెజిస్లేచర్ ప్రశ్నలు అడిగితే ఎగ్జిక్యూటివ్ చెప్పాలి. క్వశ్చన్ అవర్ లో కానీ, జీరో అవర్ లో కానీ, లేదు ఏదైనా మోషన్స్, అడ్జర్న్మెంట్ మోషన్ కానీ, నో కాన్ఫిడెన్స్ మోషన్ కానీ, ఇవి అడ్మిట్ అయితే, స్పీకర్ యాక్సెప్ట్ చేసి ఇవి అడ్మిట్ అయితే ఎగ్జిక్యూటివ్ సమాధానం చెప్పాల్సిందే. మేము చెప్పం, మీరు అడిగితే మేము చెప్పేది ఏంటి అనడానికి వీల్లేదు. అడిగితే చెప్పాల్సిందే. ప్రతి ఎంపీ, ప్రతి మినిస్టర్ ఏదో ఒక సభలో ఎంపీగా ఉండి తీరాల్సిందే. ప్రతి మినిస్టర్ ఏదో ఒక సభలో ఎంపీఏ. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, అటార్నీ జనరల్,